హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్లో కీ పాయింట్స్ అండ్ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్, డైలీ లైఫ్లో మిషన్ లెర్నింగ్స్ ఎలా యూజ్ అవుతాయి, సో అండ్ ఎన్ఎల్పి గురించి ఇవన్నీ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్? సో మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి? ఫస్ట్ సో వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్? సో ఇట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఏ, ఓకేనా? ఇట్స్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఏ. సో మెయిన్గా ఇది ఏం ఫోకస్ చేస్తుందంటే, మిషన్ లెర్నింగ్ focus on building systems that can learn from data and improve their performance automatically. So what is machine learning ante? It's a branch of AI that focuses on building systems that can learn from data and improve their performance automatically. So సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే, మనం కంప్యూటర్కి ఫిక్స్డ్ సెట్ ఆఫ్ రూల్స్ ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే, we give only data plus algorithm. అర్థమైందా? ఒక్క నిమిషం. సో we give only data plus algorithm. సో ఇదేం చేస్తున్నప్పుడు, ఇట్ లెర్న్స్ patterns and relations from that data to make predictions. సో ఏం చేస్తుంది, it learns the patterns and relationships from the data to make predictions. So this is machine learning. ఏంటంటే, ఇట్స్ బ్రాంచ్ ఆఫ్ ఏ. సో ఫోకస్ ఆన్ బిల్డింగ్ సిస్టమ్ దట్ కెన్ లెర్న్ ఫ్రమ్ డేటా, ఇంప్రూవ్ దే పర్ఫార్మెన్స్ ఆటోమేటికల్లీ. అండ్ ఆల్సో అసలు సింపుల్ వర్షన్ చెప్పాలంటే we give only data plus algorithm and it learns patterns and relationships from that data to make predictions. So this is about machine learning and what is machine learning. So దీని తర్వాత మనం కీ పాయింట్స్ చూద్దాం. సో కీ పాయింట్స్ ఏంటి మిషన్ లెర్నింగ్ మనం నేర్చుకోవడం వల్ల? కీ పాయింట్స్ ఏంటి మిషన్ లెర్నింగ్? సో డేటా డ్రైవెన్ అనమాట కీ పాయింట్స్. డేటా డ్రైవెన్. సో వాట్ ఈస్ డేటా డ్రైవెన్? సో మిషన్ లెర్నింగ్ సిస్టమ్స్ నీడ్ ఫాస్ట్ డేటా, లైక్ ఎగ్జాంపుల్స్, ఎక్స్పీరియన్స్ టు లెర్న్ అనమాట. సో ఎంఎల్ systems need fast data to learn. సో అంటే మిషన్ లెర్నింగ్ సిస్టమ్స్ ఏం కావాలంటే, ఫాస్ట్ డేటా కావాలి ఇందుకు లెర్న్ చేసుకోవడానికి. సో అండ్ ఆ తర్వాత ఇంప్రూవ్స్ విత్ ఎక్స్పీరియన్స్. ఓకేనా? ఇంప్రూవ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సో అసలు మిషన్ లెర్నింగ్ ఇంప్రూవ్స్ విత్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? సో మనం మోర్ క్వాలిటీ డేటా ఇస్తే మనకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. మోర్ క్వాలిటీ డేటా ఇస్తే మనకేం చేస్తుంది? బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఓకేనా? మోర్ క్వాలిటీ డేటా ఇస్తే మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది. అండ్ నో ఎక్స్ప్లిసిట్ రూల్స్. మనం వీటికి రూల్స్ ఇవ్వమన్నమాట. వి డోంట్ హార్డ్ కోడ్ సొల్యూషన్స్. మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా we give only models, figure out them out అంతే. we give only data, not hard code rules. ఓకేనా? మనం ఇవి మాత్రమే ఇస్తాం. సో ఇక్కడికి కీ పాయింట్స్ అనేది అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే,
టైప్స్ టైప్స్ ఆఫ్ ఎంఎల్. ఓకేనా, మనకి 3 టైప్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ 3 టైప్స్. వన్ ఈజ్ ఏంటంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటంటే లెర్న్ ఫ్రమ్ లేబుల్ డేటా. సో ఇది ఏం చేస్తుందంటే ఎక్కడి నుంచి లెర్న్ చేస్తుంది, లేబుల్ డేటా నుంచి లెర్న్ చేసుకుంటుంది. సో లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చామనుకోండి, మనం డైరెక్ట్గా అవుట్పుట్ ఇచ్చేస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ నేను ఒక లొకేషన్లో ఒక లొకేషన్లో నాకు ఒక హౌస్ ప్రైస్ ఎంత అని తెలుసుకోవాలంటే మనకి ఇది ప్రింట్ చేసి మనకు ఒక ఆన్సర్ అనేది ఇస్తుంది లైక్ దట్. సో ప్రిడిక్టింగ్ హౌస్ ప్రైసెస్ ఫ్రమ్ సైజ్ అండ్ లొకేషన్. ఓకేనా, లొకేషన్. దిస్ ఈజ్ అబౌట్ సూపర్వైజర్. సో మనకి దీంట్లో కొన్ని అల్గోరిథమ్స్ ఉంటాయి అన్నమాట, తర్వాత చూద్దాం అవి. అవి కోసం పెడదాం. దీంట్లో ఏంటంటే లీనియర్ రిగ్రెషన్ సో వన్ ఆఫ్ ది అల్గోరిథమ్. సో నెక్స్ట్ ఇది మనం చూద్దాం. సో సెకండరీ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. సో అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ చూద్దాం. అసలు అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఫైండ్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ది అన్లేబుల్ డేటా. ఏం చేస్తుంది ఇది, ఫైండ్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ది అన్లేబుల్ డేటా. ఓకేనా, లైక్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ కస్టమర్ సెగ్మెంటేషన్ ఇన్ మార్కెటింగ్లో మనకి కస్టమర్ సెగ్మెంటేషన్ ఇవన్నీ కావాలి కదా. సో అలాంటప్పుడు మనకి ఇలాంటి ఇష్టం అన్నమాట. ఎలా అంటే కస్టమర్ సెగ్మెంటేషన్ ఇన్ మార్కెటింగ్. ఓకేనా, సో దీనిలో కూడా మనకు కొన్ని ఆల్గోరిథమ్స్ ఉన్నాయి, మనం చూద్దాం. ఒకటి కే మీన్, ఇంకోటి పీసీఏ. ఓకేనా, ప్రస్తుతానికి మీరు ఇది చూసుకోండి. సో నెక్స్ట్ మనకి నెంబర్ 3 ఏంటంటే రెయిన్ఫోర్స్మెంట్ అనమాట. ఇదేంటంటే లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ నుంచి నేర్చుకుంటుంది అండ్ గెట్టింగ్ రివార్డ్స్ అనమాట. ఎలా అంటే లెర్న్ బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండ్ గెట్టింగ్ రివార్డ్స్. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఎలా అంటే రెయిన్ఫోర్స్మెంట్ మనకి టెస్లా ఉంది, అది ఏం చేస్తుంది, సెల్ఫ్ డ్రైవింగ్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చిందంటే దాన్ని ఫైండ్ చేసి ఆ ఎర్రర్ నుంచి మనకు ఒక సొల్యూషన్ తీసుకొచ్చి మళ్ళీ దాని మీద ట్రై చేస్తూ ఉంటాం, అవునా కదా. సేమ్ అలాగే ఇది రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో మనకి ఇప్పుడు దీనిలో కొన్ని ఎగ్జాంపుల్ చూసాం, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అండ్ గేమ్స్, ఇవన్నీ దీంట్లో చూస్తాం మనం. సో దీంట్లో కూడా కొన్ని మనకి ఆల్గోస్ ఉన్నాయి. సో ఈ ఆల్గోస్ ఏంటంటే క్యూ లెర్నింగ్ ప్రస్తుతానికి క్యూ లెర్నింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక వరకు అయిపోయింది మనకి. ఇంకా చూద్దాం అసలు డైలీ లైఫ్లో మనకి ఏం ఉపయోగపడతాయి ఈ ఎంఎల్స్. డైలీ లైఫ్ ఎంఎల్. ఓకేనా, డైలీ లైఫ్ ఎంఎల్స్. ఓకేనా, సో డైలీ లైఫ్ ఎంఎల్లో ఫస్ట్ వన్ అంటే మనకి డైలీ మనం యూట్యూబ్ వాడుతూ ఉంటాం. యూట్యూబ్ మనకి వాడుతూ ఉంటే మనకి ఏమొస్తాయి, రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక యూట్యూబ్ వీడియో చూస్తూ ఉంటే మనకి డైలీ రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి. సో యూట్యూబ్ రికమెండేషన్స్, సో అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గూగుల్ మ్యాప్స్. ఎందుకు గూగుల్ మ్యాప్స్ అంటే మనకి ఒక ఏరియాలో ఇంత ట్రాఫిక్ నుంచి ప్రిడిక్ట్ చేస్తుంది. సో ట్రాఫిక్. నెక్స్ట్ మనకి కొన్ని వాయిస్ అసిస్టెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా అసిస్టెంట్స్ లైక్ ఏంటి, సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, అవునా. సో ఇవన్నీ మనకి డైలీ లైఫ్లో ఉపయోగపడే ఎంఎల్స్.
ఓకేనా. సో ఇది మన మెయిన్ వింగ్. ఇందాక చెప్పాను సూపర్వైజర్ లెర్నింగ్ అంటే అసలు దాంట్లో ఎలా క్రియేట్ చేస్తారనేది మనం చెప్తాం. సో ఫస్ట్ సూపర్వైజర్ ఓకే లెర్నింగ్ ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే ఒక మోడల్ మనం క్రియేట్ చేస్తాం. ఇది మోడల్ అనుకుంటే ఒక మోడల్ క్రియేట్ చేస్తాం. ఈ మోడల్ని మనం ఏం చేస్తాం, ట్రైన్ చేస్తాం. ఇప్పుడు నేను ఉన్నాను, సో నేను ఒక మోడల్ క్రియేట్ చేసి ఆ మోడల్ని నేను ట్రైన్ చేస్తాను. దేంతో, ఒక పర్టికులర్ డేటాతో, ఒక పర్టికులర్ డేటాబేస్తో నేను ట్రైన్ చేస్తాను. సో ఇది చేసి నాకు ఎప్పుడైనా ఇది నా అవుట్పుట్ అనుకున్నాను. సో నేను ఒక క్వశ్చన్ అడిగాను, క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఇన్పుట్ ఇచ్చాను. సో ఇన్పుట్ ఇవ్వడం వల్ల అది ఏం చేస్తుంది, నా మోడల్ దీన్ని ప్రాసెస్ చేసి ఈ డేటాని ఆల్రెడీ ఉంది కదా దాన్ని ప్రాసెస్ చేసి నాకు అవుట్పుట్ని పాస్ చేస్తుంది. సో ఇదే సూపర్వైజర్ లెర్నింగ్ అనమాట. ఏం చేస్తాం, నేను మోడల్ని క్రియేట్ చేస్తాను అండ్ ఆ మోడల్ని నేను ట్రైన్ చేస్తాను. ఆ మోడల్ అనేది దేంతో ట్రైన్ అవుతుంది, డేటాతో ట్రైన్ అవుతుంది. ట్రైన్ అయ్యి ఎప్పుడైతే నాకు ఏదైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు నాకు అవుట్పుట్ని ప్రాసెస్ చేస్తుంది అనమాట. ఇదే సూపర్వైజర్ లెర్నింగ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.